పట్టు వస్త్రాలు నేయడానికి నేత మగ్గాలు మరమగ్గాలు ఉపయోగిస్తారు. 1 కకూన్ = 1000 నుంచి 3000 అడుగుల పొడవైన దారం వస్తుంది. 500 గ్రామ్స్ పట్టు తయారీకి 2K అంటే 2000 నుంచి 3000 వరకు కకూన్స్ అవసరమవుతాయి. ఇది దాదాపు 5 మిలియన్స్ అంటే 5 మిలియన్స్ అడుగుల 1000 మైళ్ళ కంటే ఎక్కువగా పొడవు ఉంటుంది. పట్టు పరిశ్రమలో పనిచేసే వాళ్ళకు వచ్చే వ్యాధులు చర్మ, శ్వాసకోశ. ఉన్ని తయారీ వరుస క్రమం. కత్తిరించడం దాని కోడ్ నేను చెప్తాను. కాక వేవి రాదు చూడ అల్ల ఉన్నా అని. కత్తిరించడం అనగానే షీరింగ్, కత్తిరించడం నెక్స్ట్ ఏంటి కడగడం, స్కోరింగ్. నెక్స్ట్ వేరు చేయడం, స్టార్టింగ్. తర్వాత విరంజనం చేయాలి, బ్లీచింగ్. రంగులు వేయడం, డైయింగ్. తర్వాత దువ్వడం, కార్డింగ్. చుట్టలు చుట్టడం, రోలింగ్. వడకడం, స్పిన్నింగ్. అల్లడం, నిట్టింగ్. ఉన్ని బట్టలు లాస్ట్కు. ఇలా ఇంగ్లీషు తెలుగు వర్డ్స్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఉన్ని లభించే జంతువులు గొర్రె, మేక, జడల బర్రె, లామా. ఇక్కడ లామా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, మర్చిపోయి రాసుకుని. లామా ఇక్కడ ఉంటే అల్పకా నుంచి కూడా ఉన్ని వస్తువులు వస్తాయి. జంతువుల వెంట్రుకలను ఉన్ని లేదా ప్లీస్ లేదా ఫర్ అని అంటాము. ఉన్ని వెంట్రుకలు ప్రోటీన్ను, కెరాటిన్ను కలిగి ఉంటాయి. మెరీనో జాతి గొర్రె నుంచి నాణ్యమైన ఉన్ని మెరీనో జాతి గొర్రె ఉన్ని 3 to 5 అంగుళాల పొడవు ఉంటుంది. మెరీనో జాతి గొర్రె ఉన్ని 3 నుంచి 5 అంగుళాల పొడవు, మృదువుగా సన్నగా ఉంటాయి. మెరీనో గొర్రె 1 ఇయర్కి 5 నుంచి 18 కేజీల ఉన్నిని ఇస్తుంది. అదేవిధంగా అంగోరా జాతి గొర్రె కూడా అంతే ఉంటుంది, అంతే ఇస్తుంది మెత్తని ఉన్నిని. మెత్తని నుండి వచ్చే గొర్రెలు, మేకలు చూద్దాం. జమ్మూ కాశ్మీర్ వాటి ప్లేసెస్. జమ్మూ కాశ్మీర్ గొర్రెలు, మేకలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు. నెక్స్ట్ రాజస్థాన్ ఒంటె వెంట్రుకలు. రాజస్థాన్ నుంచి ఉన్ని ఏ విధంగా తయారవుతుంది? ఒంటె వెంట్రుకలు. కాశ్మీర్ నుంచి అంగోరా గొర్రె వెంట్రుకలు. ఓకే, ఇవి రెండు ఒకే విధంగా ఉంటాయా? రాజస్థాన్, కాశ్మీరీ అంటే ఒకే విధంగా ఉండవు. ఒంటె వెంట్రుకలు ఏ విధంగా ఉంటాయంటే గరుకుగా, ముతకగా ఉంటాయి. చాలా మెత్తని ఉన్ని అంగోరా మెరీనో జాతి గొర్రెది. గొర్రెల ఉన్నిని వసంత ఋతువులో మాత్రమే రేజర్లతో కత్తిరిస్తారు. గొర్రెల ఉన్నిని కత్తిరించడాన్ని షీరింగ్ అంటాం. ఈ షీరింగ్ చేసేటప్పుడు గొర్రెల చర్మానికి దెబ్బ తగలకుండా గ్రీజును పూస్తారు. గ్రీజు, దుమ్ము, ధూళి తొలగించడానికి రకరకాల రసాయనాలను తొట్లలో ఉండే నీటిలో కలుపుతారు. దీన్నే కడగడం లేదా స్కోరింగ్ అంటాం. నీటితో కడిగాక చల్లని గాలి పంపడం వల్ల వెంట్రుకలు మెత్తగా అవుతాయి. ఆకులు, పుల్లలు వేరు చేయడాన్ని ఊల్ క్లాసింగ్ లేదా స్టార్టింగ్ అంటాము. ఉదాహరణ ఇక్కడ నోట్ చూడండి. ప్లీస్ అనేది మెత్తని ఉన్నిని వేరు చేసుట. ప్లీస్ అంటే దారాలు చుట్టడాన్ని స్పిన్నింగ్ అంటాము. అల్లడం, నిట్టింగు. పట్టులో ముఖ్యమైన భాగము పటక, దీన్నే హార్నస్ అంటాం. పట్టు ఇది ప్రధానమైన ఒక ప్రోటీను. ప్రత్తి ఇది సెల్యులోజ్ కార్బోహైడ్రేట్, దీన్నే పిండి పదార్థం అని కూడా అంటాము. ఉన్ని అధమ ఉష్ణవాహకము. వీటి దారాలలో గాలి నిల్వ శరీరం లోపలికి వేడి బయటికి పోనివ్వదు. ఎడారి ప్రాంతం ప్రజలు ఉన్ని బట్టలు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఉన్ని దుస్తులు మంటలు ఆర్పవచ్చు. తూర్పు భారతదేశంలో పట్టును పాట్ అంటాము. ఉన్ని ప్రపంచం ఇక్కడ చూడండి. ఉన్ని ప్రపంచం. ఉన్ని ఉత్పత్తిలో అగ్రగణ్యులు ఆస్ట్రేలియా, చైనా వాళ్ళు. గొర్రెలు క్రీస్తుపూర్వం 6000 శతాబ్దంలోనే ఇరాక్ దేశస్థులు స్టార్ట్ చేశారు. ఉన్ని ఆభరణాలు క్రీస్తుపూర్వం 3000 నుంచి 2000 సంవత్సరాల వరకు యూజ్ చేశారు. బ్రిటిష్ వారు ఉన్ని నిషేధం దొంగచాటుగా అమ్మడం వల్ల నిషేధం చేశారు. 15వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిందే ఉన్ని తయారీ. పట్టు ప్రపంచం. చైనీయుల ఆచారం ప్రకారం, కన్ఫ్యూషియన్ రచనల ప్రకారం క్రీస్తుపూర్వం 2700 సంవత్సరం చైనా రాణి లీజు హీలింగ్ షీ, రాజు హంగ్ తాయ్
కలిసి మల్బరీ ట్రీ కింద టీ తాగుతూ ఉంటే అక్కడ ఒక పురుగు అనేది టీలో పడుతుందండి. ఆ టీలో పడిన తర్వాత తను ఆ పురుగుని తీసేస్తే ఇలా దారం ఇలా వస్తూ ఉంటుంది. ఆ దారాన్ని అసలు ఇది ఏం దారం అని అప్పుడు స్టార్ట్ చేస్తుంది ఇన్వెస్టిగేషన్. అప్పుడు స్టార్ట్ అయింది, అప్పుడు పట్టు పరిశ్రమ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. జియోదేశం యాంగ్షాహు సంస్కృతి దృశ్యాలలో బాంబిక్స్ మోరీ పురుగుల పెంపకం పట్టు పరిశ్రమ ఆధారాలు అనేవి కనిపిస్తున్నాయి. నూలు నేయడం, అల్లడం క్రీస్తుపూర్వం 7000 సంవత్సరాల క్రితమే ఆధారాలు. నేత మగ్గాలు క్రీస్తుపూర్వం 5000 సంవత్సరంలోనే ఉన్నాయని ఆసియా మైనర్ దేశాలు చెప్పాయి. కృత్రిమ దారాలు మరియు ప్లాస్టిక్లు, ఇది 8th క్లాస్ కంటిన్యూ టాపిక్ అన్నట్టు. ఇప్పుడు నేను ఎలా అంటే లింక్డ్ సిలబస్ వైజ్గా లింక్డ్ టాపిక్స్ చెప్తున్నా. ఫ్యాబ్రిక్ సైన్స్, ప్లాస్టిక్స్ అనే టాపిక్ 6th, 7th, 8th కంటిన్యూ ఇలా చెప్తున్నాను. కృత్రిమ దారాలు, వీటిని సింథటిక్ ఫైబర్స్ అంటారు. పెట్రోలియం నుండి ముడి పదార్థాలను ఉపయోగించి తయారు చేసేవాటియే కృత్రిమ దారాలు. బట్టల తయారీ ప్లస్ గృహోపకరణాల తయారీకి ఉపయోగిస్తారు. వనరు మొక్కల నుండి సహజంగా వచ్చే సహజ దారాలు ఇంతకుముందే చూసినాం మనం. నూలు చీర, ఖాదీ, దుప్పట్లు, డోర్ కర్టెన్స్, బ్యాండేజీ. జంతువుల నుండి వచ్చే సహజ దారాలతో పట్టు, స్వెటర్లు, శాలువాలు, డోర్ కర్టెన్స్, రగ్గులు. కృత్రిమ దారాలతో బ్రష్ యొక్క కుంచెలు, తాళ్ళు, చేపల వలలు, గుడారాలు, మేజోళ్ళు, బెల్ట్ తయారు చేస్తారు. పెద్ద యూనిట్లను పాలిమర్స్ అని, చిన్న యూనిట్లను మోనోమర్స్ అని. ప్రతి చిన్న యూనిట్ను భిన్నమైన రసాయన పదార్థాన్ని కలిగి ఉంటుంది. కృత్రిమ దారాలు పాలిమర్లతో తయారగును. మానవ నిర్మిత దారాలే కృత్రిమ దారాలు. మ్యాన్ మేడ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అని కూడా అంటారు వీటిని. పాలిమర్ అనేది గ్రీకు పదం. గ్రీకులో దీన్ని పాలి అంటే ఎక్కువగా, మోర్ అంటే భాగము. అనేకమైన చిన్న యూనిట్లతో తయారైన నిర్మాణమే పాలిమర్. సహజ దారాలకు ప్రత్యామ్నాయాలను గూర్చి మానవులు అన్వేషించడానికి కారణం ఏంటో తెలుసుకుందాము. సహజ దారాలు ఉత్పత్తి ప్రస్తుతం సరిపోవడం లేదు, అందుకే వీటి మన్నిక తక్కువ. ఉష్ణ పీడనాలను తట్టుకోలేవు, ఎక్కువ నీటిని పీలుస్తాయి, వస్త్రాలు తరిగా ఆరవు. సంపీడనాలను తట్టుకోలేవు, ఎక్కువ వాష్ చేయడం వల్ల. ఎక్కువ ధరను కలిగి ఉంటాయి, ముడతలు పడతాయి, తప్పక ఇస్త్రీ అవసరం. మెరుపును కలిగి ఉండవు, గట్టితనం తక్కువ. అందుకే నూలు దారం, వాటి యొక్క లక్షణాలు చూద్దాము. నూలు రేయాను వేగంగా మండుతుంది, కాగితం కాలిన వాసన వస్తుంది. ఉన్ని పట్టు నెమ్మదిగా మండి వెంట్రుకలు కాలిన వాసన వస్తాయి. నైలాను ఆక్రలిక్ నెమ్మదిగా మండి దారము జ్వాలలో కరిగిద్ది. నెక్స్ట్ ఏంటిదంటే నైలాను నేలబొగ్గు, నీరు, గాలి నుండి తయారు చేయబడుతుంది. మొట్టమొదటి తయారు చేయబడ్డ కృత్రిమ దారమే నైలాను. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది నైలాను. ఈ మధ్య కాలంలో అల్లికలకు ఉపయోగించే పట్టుకు బదులు నైలాన్ను ఎక్కువ వాడుతున్నారు. 1931లో ఎలాంటి ముడి పదార్థం లేకుండా తయారైంది నైలాను. నైలాన్ తయారీ విధానం తెలుసుకుందాం. నైలాను పాలి ఎమైల్ల నుంచి అనే రసాయన యూనిట్లతో తయారైన ఒక పాలిమరు. పాలి ఎమైల్ అంటే హెక్సామిథిలిన్ మోనోమర్లు మరియు డయామిన్ మరియు అడిపిక్ యాసిడ్లతో తయారైంది. పాలి ఎమైల్లు ఘనపు ముక్కలు కరిగించి అతి చిన్న రంధ్రాలు కలిపి జల్లెల్లో లోహపు పళ్ళెం ఏమంటారు, స్పినరెట్ నుండి తోసి దారాలను చల్లార్చి ఘనస్థితి పొందిన తర్వాత వడకడం, నేయడం చేయవచ్చు. నైలాన్ దారం బలంగా సాగే గుణం, తేలికైన పదార్థం, మెరుపును కలిగి ఉంటుంది, తేలికగా ఉంటుంది, నీటిని పీల్చుకోదు. స్థావర విద్యుత్తు వస్త్రం ఏంటిదంటే నైలాన్ దారమే. ఫస్ట్ మండుతున్నప్పుడు, వెల్డింగ్ చేస్తున్నప్పుడు మంటకు దగ్గరగా ఉండొద్దు ఈ నైలాన్ వస్తువులు వేసుకున్నప్పుడు. దీనికి ఖచ్చితంగా ఉపవస్త్రం వేసుకోవాలను. నైలాన్ తయారయ్యే కొన్ని వస్తువులు చూద్దాము. కుంచె, తాళ్ళు, చీరలు, స్త్రీల మేజోళ్ళు, వలలు, మేజోళ్ళు, గుడారాలు, సీటు బెల్టు, నిద్రకు ఉపకరించే స్లీపింగ్ బ్యాగ్స్, మెత్తలు, కర్టెన్స్. తివాచీల తయారీకి ఉనికి బదులుగా నైలాన్ను వాడుతున్నారు. పారాషూట్లను తయారు చేయడానికి, పర్వతాలను అధిరోహించడానికి వాడే తాళ్ళ తయారీకి నైలాన్ వాడతారు. నైలాన్ ఈత దుస్తులు, లోదుస్తులు, తెరచాపలు, గొడుగు వాడే గుడ్డలు, బట్టలు, కార్ల టైర్లకు నైలాన్ వాడుతున్నారు. నూలు
ఇప్పుడు రేయాన్ తెలుసుకుందాం. 1911 అమెరికాలో యుఎస్లో కృత్రిమ పట్టు యొక్క మొదటి వ్యాపారమైన ఉత్పత్తి మొదలైంది. కానీ ఈ దారాలను రేయాన్ అని పేరు పెట్టడం మాత్రం 1924లో జరిగింది. పేరు 1924లో. మన దేశంలో రేయాన్ ఫ్యాక్టరీ 1946 కేరళలో ఉంది. పట్టుతో చేసిన బట్టలు చాలా ఖరీదైనవి కావున రేయాన్ తయారీకి వాడే మూల పదార్థాలు ఏంటిదంటే కాగితం గుజ్జు, రేయాన్ మొక్కల సెల్యులోజ్. మొక్కల నుండి పొందిన ఒకే ఒక కృత్రిమ దారం ఏంటిదంటే సెల్యులోజ్ దారం. పాలిమర్లకు మరియు కృత్రిమ దారాలకు తయారీకి పెట్రోల్ రసాయనాలు మూల పదార్థాలు ఉంటాయి. రేయాన్ తయారీకి మూల పదార్థం కాగితం గుజ్జు. కర్ర లేదా వెదురు గుజ్జు నుండి సెల్యులోజ్ను సేకరించి తర్వాత సోడియం హైడ్రాక్సైడ్కు ప్లస్ సోడియం హైడ్రాక్సైడ్ను కార్బన్ డైఆక్సైడ్ను కలుపుతారు. ఈ రసాయనాలలో సెల్యులోజ్ కరిగి పానకంగా మారుతుంది. దీన్ని సిగ్నస్థితి ద్రవం అంటారు. సెల్యులోజ్ పానకాన్ని సిగ్నస్థితి ద్రవం అంటారు. దీన్ని సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం ద్రావణంతో ద్రావణంతో కలిపి రేయాన్ను తయారు చేస్తారు. రేయాన్ దారాలను సబ్బుతో వాష్ చేయాలి. రేయాన్ దారాల గింజల నుంచి నూలు పోగులు తయారు చేస్తారు. ఈ విధంగా రేయాన్ పట్టు తయారవుతుంది.